వినాయకుని నిమజ్జనం సందర్భంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ రంగనాయక చెరువు ఏదైతే ఐడియల్ చెరువు ఉందో ఇక్కడ నిమజ్జనం చేయాలన్నటువంటి ఆలోచనతో భక్తులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇలా వినాయక్ సాగర్ ఏదైతే సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి వినాయక్ సాగర్ లో ఏ రకంగా వేస్తారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లిలో కూడా సుమారుగా ఈ 14 డేస్ లోపల ఇప్పటికే 14 నుంచి 15,000 విగ్రహాలు ఈ రోజు వరకు పొద్దున 9 గంటల వరకు నిమజ్జనాలు జరిగాయి. ఇవాళ బహుశా ఇవాళ ఒక 4-5 వేల మంది ఇవాళ రాబోతా ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ మన ఉన్నటువంటి గ్రహణం ఉందని చెప్తా ఉన్నారు. 2 రోజులు ఏమో చెప్పకపోవచ్చు కానీ 14th వరకు లోపల పెద్ద ఎత్తుగా కూడా వస్తాయి. ఎక్కడ ఇబ్బంది జరగకుండా మా అధికారులు కానీ అదేవిధంగా ముఖ్యంగా పోలీసు అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు సక్రమంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా వాటర్ విషయంలో కానీ క్లీనింగ్ విషయంలో కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే నైట్ అండ్ డే 24 hours పనిచేస్తే కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే అవసరం ఉంది. కాబట్టి విఘ్నేశ్వరుని నిమజ్జనం అయిన తర్వాత ఎంబడే 1-2 hours లో వాళ్ళను విగ్రహాలను కూడా నిమజ్జనాన్ని ఉన్నటువంటి స్టీల్స్ అన్ని తొలగించి కొత్త విగ్రహాలకు అవకాశం ఇచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ భాగంగానే ఈ రంగనాయక చెరువులో పెద్ద ఎత్తుగా జరగబోతా ఉన్నాయి. దీనికి పూర్తిగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని బ్రహ్మాండంగా పనిచేస్తాను. వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ కొంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రజలు గమనించవలసింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు మీరు కూడా కొద్దిగా నిమజ్జనానికి సహకరించి ఉన్నటువంటి భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా కూడా మనం కూడా కొన్ని వెహికల్స్ విషయంలో కూడా జాగ్రత్త జ్ఞానానంద